Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. మిత్రులారా, నేను పెట్టే వీడియోస్ని చూసి నాకు ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి వీడియోస్ని పోస్ట్ చేస్తూ పబ్లిక్ని అవేర్నెస్ చేసే విధంగా ఉంటాయి నా వీడియోస్. నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంట సింబల్ పైన గట్టిగా కొట్టండి. బర్నింగ్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు సౌత్ లోపల భాషాపరమైనటువంటి విభేదాలు వస్తున్నాయి. సెంటర్ లోపల ఒకే దేశము ఒకే భాష అని చెప్పేసి సింగిల్ నేషన్ అనేటువంటి దానికి మరి మన సౌత్ రాష్ట్రాల్లో మన కర్ణాటక సీఎం కానీ, తర్వాత ఈయన మన ఎవరు స్టాలిన్తో పాటు మరి తెలంగాణ సీఎం, వీళ్ళంతా ఒక తాటిపై వచ్చి మరి రీజనల్ లాంగ్వేజెస్కి అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ సీట్లు పెంచాలని చెప్పేసి సౌత్లో ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయి, నార్త్లో ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయి, సౌత్కి తక్కువ అంటే ఎంపీ సీట్ల యొక్క పునర్విభజన చేస్తే ఇంకా మొత్తం త్రూఅవుట్ ఇండియాలో ఇప్పుడు 540 ఉన్నాయి కదా, దానికంటే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. తద్వారా నార్త్ యొక్క డామినేషన్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేసే విధంగా కనిపిస్తుంది. అంటే సౌత్కు నార్త్కు మధ్యలో ఒక డీవియేషన్ వచ్చేటువంటి విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ లోపల ఉన్నటువంటి భాషాపరమైన రాష్ట్రాలు కర్ణాటక లోపల కన్నడ, తమిళం లోపల తమిళము, తర్వాత కేరళియన్ లాంగ్వేజు, తెలంగాణ ఒక యాస, ఆంధ్ర ఒక యాస, మన అదేవిధంగా గోవాలో కొంకణి లాంగ్వేజ్ అట్లాంటిది ఉన్నాయి కదా. భాషాపరంగా రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మరి నార్త్కు సౌత్కు మధ్యలో డీవియేషన్ వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అంటే హిందీ భాషను బలవంతంగా సౌత్ రాష్ట్రాలపైన రుద్దేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా. మరి ఈ విధంగా సౌత్ యొక్క రాష్ట్రాలు మరి ఉద్యమాలు స్టార్ట్ చేసేటటువంటి విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటే ఒకే దేశం ఒకే భాష అనేది ఉండాలి, మెయిన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఏ దేశంకైనా ఒక లాంగ్వేజ్ అనేది నేషనల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. హిందీ మనము నేషనల్ లాంగ్వేజ్గా వాడుతున్నాం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం సౌత్లో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి. అలా కాకుండా బలవంతంగా హిందీనే మన పైన రుద్దుతామంటే కూడా అది జరగని విషయం. ఎందుకంటే హిందీ అనేది ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా నార్త్లో కూడా ఇప్పుడు హిందీని నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ భాషను, ఆ రాష్ట్రానికి ఆ భాషను ప్రత్యేకం చేసుకుంటూ హిందీని సెకండ్ లాంగ్వేజ్గా ప్రవేశపెట్టచ్చు కదా. కాకుండా ఒకటే భాషను హిందీని మొత్తం దేశంలో మొత్తం పెడతంటే ఇప్పుడు సౌత్ వాళ్ళకి హిందీ రాదు, తమిళనాడు అటు సైడ్ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో హిందీ సరిగ్గా రాదు కదా. అన్ని హిందీలో బోర్డులు పెడతా హిందీలో వేస్తుంటే మరి హిందీ డామినేషన్ ఎక్కువయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఆల్రెడీ మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు నార్త్ సౌత్ 2 దేశాలుగా విడిపోతే అనేటువంటి నానుడు కూడా ఉంది కదా. ఆయన చెప్పిన అన్నీ ఆల్మోస్ట్ జరిగినాయి. మరి ఇది కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియా మరి భాషాపరంగా మరి ఇట్లా విడిపోతున్నదేమో అని అనిపిస్తుంది. శాటిలైట్ పిక్చర్లో చూస్తే కూడా నీకు 2 చూస్తే సౌత్ ఇండియా కంటే కూడా నార్త్ ఇండియాలో కూడా లైటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది పైనుంచి శాటిలైట్ పిక్చర్స్ నైట్లో వీడియో తీసినప్పుడు, అది పిక్చర్స్ తీసినప్పుడు. అంటే దీన్ని బట్టి సౌత్ కంటే కూడా నార్త్ లోపలనే ఎక్కువ అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్లో కూడా ఎక్కువ శాతం నీకు నార్త్కే ఇచ్చారు ట్రైన్స్, సౌత్కు తక్కువ ఇచ్చారు. సౌత్ పైన చిన్న చూపు అని తెలుస్తూనే ఉంది. నీకు ఏ గవర్నమెంట్ ఉన్నా, బీజేపీ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్లో కాంగ్రెస్ కూడా గట్లనే చేసింది, సౌత్కి అన్యాయమే జరిగింది. కాబట్టి మరి ఇదే విధంగా ఇదే ధోరణి మరి కేంద్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేస్తే నార్త్కు సౌత్కు మధ్యలో క్లాషెస్ వచ్చేసి విడిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రము ఒక ప్రత్యేక భాషను కలిగి ఉన్నది కదా. ఇప్పుడు దేశం మొత్తం లోపల 3వ అతిపెద్ద భాషగా మరాఠీ ఉంది, 2వ అతిపెద్ద భాషగా బెంగాలీ ఉంది, ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ ఉంది. తెలుగు కూడా 4-5 స్థానంలో తెలుగు, కన్నడ భాష, మలయాళ భాష, తమిళ భాష, ద్రవిడ భాష కూడా ఉంది. అత్యంత పురాతనమైన భాష ద్రవిడ భాష. ద్రవిడులకు స్వాభిమానం ఎక్కువ. అందుకే ఇప్పటిదాకా నేషనల్ పార్టీలకి వాళ్ళు ఓటు వేయకుండా స్థానిక పార్టీలకే ఓటేస్తారు. అక్కడ క్రిస్టియన్ గవర్నమెంట్ ఉందో ఏది ఉందో కానీ వాళ్ళైతే స్థానికంగా ఉన్న వాళ్ళకి అభిమానం ఎక్కువ, ద్రవిడ అభిమానం ఎక్కువ. కాబట్టి వాళ్ళు స్థానికంగా ఏ అయితే రాజకీయ పార్టీ ఉన్నాయో వాళ్ళకే ఓట్లు ఇచ్చి గెలిపించి ప్రభుత్వాన్ని మార్చుకుంటారు. అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే అంతే చెప్తా. కానీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఓట్లు వేయట్లేదు. దీన్ని బట్టి సౌత్కి నార్త్కి మధ్య డీవియేషన్ వచ్చే ఆస్కారం. అంటే ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా అంతరము ఎక్కువ అవుతుందన్నమాట. నార్త్ లోపల ఎక్స్ప్రెస్ హైవేలు ఎక్కువగా నిర్మించడము, సౌత్ని విస్మరించడము. ఈ డెవలప్మెంట్ అనేది దేశం మొత్తానికి సమాంతరంగా ఉండాలి.
రాజధాని ఎక్కడో ఢిల్లీలో ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసిండు? హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా ప్రకటించాలని చెప్పి రాసిండు. ఒక 50 ఏళ్ళు పరిపాలన తర్వాత హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలి. అట్లా చేస్తేనే దేశానికి సమన్వయం జరుగుతుందని చెప్పేసి ఎప్పుడో రాసిండు రాజ్యాంగం లోపట. మరి ఇప్పుడు అది చేసేటువంటి దమ్ముంది ఎవరికన్నా? లేదు కదా! అధికారాన్ని కరెక్ట్‌గా వాడుకొని దేశాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను బీహారు వెనుకబడి ఉంది. అక్కడ రాజకీయంగా అస్వస్థత ₹100 ఇస్తే మర్డర్ చేసేటువంటి రోజులు ఉంటాయి బీహార్ లోపల. ₹100కి దొంగతనం చేస్తారు. మర్డర్‌లు, మానభంగాలు ఎక్కువ చేస్తారు బీహార్ లోపల. రాష్ట్రం స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళలో బీహార్ ఇంకా వెనుకబడే ఉంది రాజకీయంగా. ఒరిస్సా అట్లనే ఉంది. ఇంకా ఈశాన్య రాష్ట్రాలు కూడా అట్లనే ఉన్నాయి. దేశం లోపట చేస్తున్నటువంటి అభివృద్ధి సమాంతరంగా ఉండాలి. దేశం మొత్తానికి ఉండాలి. ఇప్పుడు 10 రైళ్ళు బడ్జెట్‌లో కూడా ప్రతిపాదిస్తే ప్రతి రాష్ట్రానికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే నీకు ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే నీకు చాలా మటుకు ఎక్స్‌ప్రెస్ హైవేలు నార్త్‌లోనే కనిపిస్తాయి. సౌత్ లోపల ఇంకా ఎక్స్‌ప్రెస్ హైవేలు లేవు. ఇంకా ఇవన్నీ విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకటే దేశం లోపట ఒకటే భాష ఉండాలని చెప్పి హిందీ లాంగ్వేజ్‌ని సౌత్ పైన రుద్దడం అనేది అమానుషం ఇది. ప్రాంతీయ భాషలుంటాయి. వాళ్ళకు కూడా ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటది. ఆ భాషను విస్మరించకుండా హిందీని ప్రత్యేకటువంటి భాషగా చేసి దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర భాషగా ప్రకటించి అది రాష్ట్ర భాషగా ఉంది. కానీ స్థానిక రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా అభిప్రాయం తెలియజేసే విధంగా ఉండాలి. ఇదే విధంగా చేస్తే దేశానికి మధ్యలో చీలిక ఏర్పడి సౌత్ నార్త్ అని చెప్పేసి దేశం చీలిపోయే విధంగా కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ విషయం పైన